40 లక్షల ఎకరాలకు సాగునీరందించే కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ కు పేరొస్తుందనే కుట్రతో కాంగ్రెస్ కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుట్రలను అధిగమించి 400కు పైగా అనుమతులు సాధించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 16.4 టీఎంసీలు మాత్రమే ఉంటే అనేక రిజర్వాయర్లు నిర్మించి 142 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కాలువ 6 నెలల పాటు ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు, కోదాడ. ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ. తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాద్, కోదాడ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందింది అనేది, కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మనసు నిండా తెలుసు. కానీ బయటికి చెప్పలేకపోతూ ఉండవచ్చు, చెప్పడానికి బేసిజం అడ్డం వస్తూ ఉండవచ్చు. కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులలో కూడా నీళ్లు పోసాం. మెదక్ జిల్లాలోని హల్దీ వాగులో, మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా? హల్దీ వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? 100 చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా? మండు టెండల్లో చెరువులు మత్తలు దుక్కిన మాట వాస్తవం కాదా? 30 ఏండ్ల తర్వాత 40 ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలు కావు. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన, లేదు బోర్వెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన. బోర్వెల్లు ఎప్పుడు వేస్తారండి రైతులు? భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోర్వెల్లు వేసేది. భూగర్భ జలాలు పెరగకపోతే, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోర్వెల్లు వేస్తారా కొత్తగా? భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు నిండినాయి, అదేవిధంగా వాగులు నిండినాయి. కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువగడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కేవలం కాకి లెక్కలు వేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు, ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? దాని వయబిలిటీ ఏంది? గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ సోషల్ ఆబ్లిగేషన్స్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ టు ఎన్షూర్ దట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించి